హాయ్ అండి, దిస్ ఇస్ సరిత. వెల్కమ్ టు సరితాస్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు పులుసు తయారీ విధానం. ముందుగా కళాయిలోకి నూనె పోసుకొని నూనె కాస్త వేడయ్యాక 5 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు దోరగా వేయించుకోవాలి. కొద్దిగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకు, అలాగే 2 చిన్న సైజు టమాటా ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మగ్గలేవాలి. ఒక 2 నిమిషాలు టమాటా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమాటా కాస్త మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం అంతటిని కూడా చల్లారిన మిశ్రమాన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కారం, తర్వాత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత నిమ్మ సైజ్ అంత చింతపండు అండి కొద్దిగా నానబెట్టుకొని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని అంతటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు అదే ఆయిల్లో వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలండి ఈ సూప్ అంతా కూడా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందాక కూడా వేసాను కాబట్టి మిక్సీ పట్టే ముందు సరిపోకపోతే కొద్దిగా టేస్ట్ చూసి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత తరిగిన కొత్తిమీర, ఇలా మరుగుతున్న సమయంలో ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకోవాలండి. నేను ఎగ్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదండి, డైరెక్ట్ వేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఉంచి మంటను ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, మన కోడిగుడ్డు పులుసు వెరైటీగా టేస్టీగా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.